బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లడ్డు వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ మధ్యాహ్నం ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో ఈవో భేటీ అయ్యారు. ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకులు పండితులతో టీటీడీ ఈవో చర్చించారు. దీనికి సంబంధించిన నివేదికను సాయంత్రం సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో ఇవ్వనున్నారు. అలాగే లడ్డు అపవిత్రత జరిగిందని తేలడంతో ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకోగా ధార్మిక పరిషత్ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లడ్డు వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ మధ్యాహ్నం ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో ఈవో భేటీ అయ్యారు. ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకులు పండితులతో టీటీడీ ఈవో చర్చించారు. దీనికి సంబంధించిన నివేదికను సాయంత్రం సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో ఇవ్వనున్నారు. అలాగే లడ్డు అపవిత్రత జరిగిందని తేలడంతో ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకోగా ధార్మిక పరిషత్ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మా తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లైన్ అందిస్తారు. గోపీనాథ్. రామారావు గారు, మొత్తం మీద శ్రీవారి ఆలయం లోపల అంటే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న తరుణంలో జంతువుకు సంబంధించి అంటే అనిమల్స్ ఫ్యాక్ట్ కలిసాయని ఇప్పటికే కూడా ప్రభుత్వం కూడా నిర్ధారించిన నేపథ్యంలో ఇప్పటికే కూడా ఎంక్వైరీ నడుస్తుంది. దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా మరికొన్ని చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇవాళ మరో నివేదిక కూడా టీటీడీ ఈవో శ్యామలారావు ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే టీటీడీ ఈవో శ్యామలారావుతో ఆలయం లోపల అంటే జరిగినటువంటి తప్పులు ఎందుకంటే శ్రీవారి ఆలయం నిబంధనల ప్రకారం కావచ్చు, లేదంటే ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఆలయం లోపల కంకెరాలు జరుగుతూ ఉంటాయి. అదే విధంగానే లడ్డు ప్రసాదాల పంపిణీ కావచ్చు, లేదంటే స్వామికి పెట్టేటటువంటి నైవేద్యం విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇది ఈ రకంగా తప్పులు జరిగాయి కాబట్టి అంటే భక్తుల నుంచి అంటే ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే టీటీడీకి కొన్ని విజ్ఞప్తులు రావడం జరిగింది. అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది, అంటే తప్పులు చేసిన వారిపైన చర్యలు తీసుకోవచ్చు. బట్ ఆలయం లోపల ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి మరి దీనికి ఏదైనా సరే దోష నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి భక్తుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో ఆ రకంగా ప్రస్తుతానికి చర్యలు తీసుకుంటున్నారు. అందువల్లనే ఇవాళ టీటీడీ ఈవోతో ఆగమ శాస్త్రానికి సంబంధించిన పండితులు, అదేవిధంగా శ్రీవారి కైంకర్యాల్లో పాల్గొనేటటువంటి అర్చకులు, ఆలయం లోపల పనిచేసే ఏదైతే లడ్డూ ప్రసాదాల అంటే తయారు చేసేటువంటి వీళ్ళందరూ కూడా సమావేశం అవడం జరిగింది. అంటే రకరకాల విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే అంటే ఆలయం నిబంధనల ప్రకారం అంటే తెలుసో తెలియకుండా ఏదైనా సరే తప్పులు జరిగితే దానికి దోష నివారణకు సంబంధించి మహాప్రదర్శన చేస్తారు. ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, 2 రోజులు చేయాలా, 1 రోజు చేయాలా, 3 రోజులు చేయాలా, ఇట్లా రకరకాల అంటే భేటీలో పాల్గొంటున్న పరిస్థితి. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేయాలనే దానిపైన కూడా టీటీడీ ఈవో శ్యామలారావు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా జరిగిన తప్పుదాలను మరోసారి రిపీట్ కాకుండా మాత్రం ఏదైతే గత 5 కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలో ఒక కంపెనీ ఏఆర్ కంపెనీ అంటే తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఈ నెయ్యిలోనే ఈ భారీగా అనిమల్స్ ఫ్యాట్స్ కలిశాయి కాబట్టి ఆ కంపెనీ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు.
ఇవాళ రేపు లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆలయం లోపల మహా సంప్రోచన కార్యక్రమానికి సంబంధించి 3 రోజుల పాటు కూడా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అర్చకులు కూడా టీటీడీ ఈవోకి చెప్పినట్లు తెలుస్తా ఉంది. ప్రభుత్వానికి ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది రామారావు. అయితే మరోవైపు ఏఆర్ డైరీ కూడా దీన్ని ఖండించింది. మేము సప్లై చేసే నెయ్యిలో ఎట్టి పరిస్థితిలో కూడా మరి కల్తీ అనేది లేదని కూడా దీన్ని కండెమ్నేషన్ చేసింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఏఆర్ కంపెనీకి సంబంధించి అంటే టీటీడీ అధికారుల్ని నిన్న అడిగిన ఈ ప్రశ్నకి సంబంధించి కూడా అంటే మనం ఈ విషయాన్ని పలానా కంపెనీలు ఇట్లా చెప్తున్నాయి, మరి దీనికి సంబంధించి మీరు ఎటువంటి వివరణ ఇస్తారు అని అడిగినప్పుడు కూడా టీటీడీ ఈవో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళు కోట్ చేసింది 320 రూపాయలు 1 కిలో. మరి ఇవాళ ఉన్నటువంటి కాస్ట్ లో 320 రూపాయలకి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి పంపించే పరిస్థితి ఉంటుందా? అది చెన్నై నుంచి బెంగళూరు నుంచి తిరుమలకి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఎంత, దాని తయారీ ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా చూసినటువంటి తర్వాతనే దీనిపైన అనుమానాలు వచ్చిన వెంటనే ఒకసారిగా దీనిపైన ఎంక్వైరీ చేయాలంటూ కూడా సిద్ధమవడం జరిగింది. అప్పటికే ఒక 5-6 ట్యాంకులకు సంబంధించినటువంటి నెయ్యిని అంటే రోజువారీ వినియోగం భాగంగా వాడివేయడం జరిగింది. మళ్ళీ వచ్చినటువంటి ట్యాంకుల 4 ట్యాంకులు కూడా సపరేట్ గా పెట్టి దాని తర్వాత దాని నుంచి శాంపుల్స్ తీసుకొని పూర్తి స్థాయిలో కూడా దానిపైన రిపోర్ట్ వచ్చే విధంగా కూడా 4-5 రోజుల పాటు వేచి ఉంటే పూర్తి రిపోర్ట్ లో అనిమల్స్ ఫ్యాక్ట్ దీంతో కలిసినట్లు తెలిసింది. అందువల్లనే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది అంటూ కూడా ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. అందువల్లనే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది అంటూ కూడా ఈవో శ్యామలారావు చెప్పడం జరిగింది. అంటే దొంగతనం చేసిన వాడు నేను దొంగతనం చేశానని ఎక్కడ చెప్పడు కాబట్టి ఈ రకంగా అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే తిరుమలకి సంబంధించి చాలా సెన్సిటివ్ ప్లేస్, అది కాకుండా లడ్డూ ప్రసాదాలు ఇంత దారుణంగా మోసం చేశారు, అపవిత్రం చేసే రకంగా చర్యలు తీసుకున్నారు కాబట్టి అందువల్లనే ఆ కంపెనీకి సంబంధించినటువంటి పైన బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే కాకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా నేను ఈవో చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా కూడా అంటే గతంలో ఏవైనా సరే ఇలాంటి ఎన్నో కంపెనీలు టీటీడీకి సంబంధించి నెయ్యి సరఫరా చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిపైన కూడా దృష్టి పెడతామంటూ కూడా ఈవో చెప్పారు. మొత్తం మీద ఒకవైపు విచారణ అనేది ప్రభుత్వం చెప్పిన ప్రకారం కొనసాగుతుంది, మరోవైపు ఆలయంలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితిని నుంచి అంటే పవిత్రంగా ఆలయాన్ని మరోసారి సంపురోక్షణ చేసే విధంగా అర్చకులు నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడు నిర్వహించాలి ఆ 3 రోజులు, ఎందుకంటే రేపు నెల 4వ తారీఖు నుంచి స్వామివారికి సంబంధించినటువంటి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి ఆ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఈ సంపురోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలా, అది 1 రోజు నిర్వహించాలా, లేదంటే 3 రోజులు నిర్వహించాలా, ఏ స్థాయిలో నిర్వహించాలి, ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, వీటన్నిటి మీద కూడా టీటీడీఓ అంటే అర్చకులతో కావచ్చు లేదంటే ఆగమ సలహాదారుల మండలితో కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దానికి ఒక డేట్ పెట్టి, ఎందుకంటే నిబంధనల ప్రకారం ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయం లోపల ఏదైనా ఇలాంటి తప్పులు జరిగితే ఖచ్చితంగా ఇలాంటి సంప్రోచన కార్యక్రమాలు గతంలో చేసేవాళ్ళు. అలాంటి కార్యక్రమం ఇది జరిగినటువంటి ఘోరం కాబట్టి, ఎందుకంటే స్వామి కైంకర్యాల్లో కూడా ఈ నెయ్యినే వినియోగించారు కాబట్టి ఇది స్వామికి సంబంధించినటువంటి నైవేద్యం ప్రసాదాలుగా కలిశాయి కాబట్టి ఆయన శాంతింపు చేయాలంటే ఖచ్చితంగా లోక రక్షణంగా ఉండాలంటే ఈ సంప్రోచన అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ప్రధానంగా అర్చకులు కూడా చెప్తున్నారు. అందువల్లనే ఇవాళ ఈవో కూడా ఆయన అందరితో కూడా సమావేశం అవడం జరిగింది. ఇవాళ సాయంత్రం లోపల ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. బ్రహ్మోత్సవాల తర్వాత ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా లేదంటే ఆ లోపల నిర్వహిస్తారా ఇవాళ మాత్రం తెలిసే అవకాశం అయితే ఉంటుంది. రామారావు అయితే ఇంకొకటి, టీడీపీ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వంలో ఇలాంటివి నిర్ధారణ చేశారు కాబట్టి మా ప్రభుత్వం మీద పాత ప్రభుత్వం మీద కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది కాబట్టి వాళ్లే దీనికి బాధ్యత వహించాలని కూడా సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు మరి దుమారం లేపుతున్న ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఎందుకంటే మీరు అన్నట్టు వాస్తవమే, ఎందుకంటే ఇది టీటీడీ అంటే ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో దాని తర్వాత వచ్చినటువంటి సమయంలోనే జరిగింది. కానీ టెండర్ ఫైనలైజేషన్ చేసింది ఇప్పుడు దాదాపుగా 8 నెలలు 9 నెలల క్రితం టెండర్ ఫైనలైజేషన్ చేయడం జరిగింది. అంటే అప్పటికి ఎలక్షన్ కూడా రాలేదు. ఎలక్షన్ ముందుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నింది. ఆ సమయంలో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ చైర్మన్ గా వ్యవహరించారు, అధికారులుగా వ్యవహరించారు. మరి ఆ సమయంలో టెండర్లో ఫైనల్ అయింది కాబట్టి అంటే ఈ కంపెనీకి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి, మరి వీళ్ళు టెక్నికల్ గా ఎటువంటి నెయ్యిని పంపిస్తారు, ఇవన్నీ అంటే లెక్కలేక అంటే ఒక పరిశీలన చేయకనే టెండర్లకు వాళ్ళు కేటాయించారు కాబట్టి ఆ తప్పునే ఇప్పుడు ముందుకు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది జరిగిందంతా కూడా టెండర్ల ఫైనలైజేషన్ జరిగేలోనే. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అధికారులు చెప్తున్న దాని ప్రకారం కూడా 321 రూపాయకి 1 కిలో నెయ్యి మార్కెట్ లో ఇవాళ దొరికే అవకాశం ఉందా?
దాంట్లోనే తెలిసిపోతుంది. మరి అలాంటి సమయంలో ఆ కంపెనీకి ఎట్లా టెండర్లు కేటాయించారు, ఆ టెండర్లు కేటాయించడానికి ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు, బోర్డులో దీన్ని ఎట్లా చర్చించారు, మరి ఫైనల్ ఎట్లా చేశారు, దీని బోర్డులో సభ్యులందరూ చర్చించకుండానే అంటే లోపల అంటే దీంట్లో జరిగిన అవినీతి అంతా కూడా లోపల జరిగింది కాబట్టి చర్చలు జరపకుండానే వాళ్ళకి టెండర్లు కేటాయించారు. ఇదంతా కూడా గతంలో పనిచేసినటువంటి టీటీడీఓ ధర్మారెడ్డి ఈ కనుసన్నలోనే ఇవన్నీ కూడా జరిగాయి అనేది అంటే ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈఓ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతనే చర్యలు అనేది ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రామారావు గారు. థ్యాంక్ యూ గోపీనాథ్.